వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు. రేపు జరగబోయే 11వ తారీఖు తెలుగుదేశం పార్టీ విజయడంగా భోగించబోతా ఉంది. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేసినారు. నరేంద్ర మోడీ గారిని వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేదానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిమిషాలు కృషి చేస్తున్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ముఖ్యమంత్రి చేసుకునే దానికి కష్టపడి పనిచేసి ఆయన ఓట్లేసి గెలిపించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రతి విషయంలో సంక్షేమము అటు అభివృద్ధి, రాజధాని కొత్త నిర్మాణము, పోలవరం ప్రాజెక్టు ఎన్నో సమస్యలను అధిగమించి ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు మనకు భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి అవసరము. ఆయన అనుభవంతో ఈరోజు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలంటే ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే లింగారెడ్డిగా గెలిపించాలా. రెండో ఓటు ఆదినారాయణ రెడ్డి ఎంపీగా గెలిపిస్తే మనకు ఆ పక్క పార్లమెంటు, ఈ పక్క అసెంబ్లీ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరూ ఒకే ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడుకు ఓటేయాలని ఏకపక్షంగా పోలింగ్ జరపాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ప్రాధాన్యపడి ఓట్లు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.